అత్తమ్మా అది రేట్ చీర కట్టారు కలర్ఫుల్ గా, ఏంటి విషయం ఏంటి అత్తమ్మా? మా మనవడు నేను ప్లాన్ చేసుకున్నాం. ఎక్కడికి అత్తమ్మా? డిమార్ట్కి వెళ్తా. ఏంటి ఎడ్ల బండి వేసుకెళ్తారు ఏంటి? అది ఏమన్నాడు తెలుసా, పొద్దున్న ఎర్రచీర కట్టుకుని కూర్చున్నాను. కూర్చుంటే వచ్చాడు, ఇది ఇప్పే బాలే మంచి చీర కట్టుకో అన్నాడు. ఏ చీర కట్టుకోని రా అన్నాను. బీరువా తీసి చీరలు చూపించు అన్నాడు. చీరలు చూపించని ఈ చీర తీసి బయటెట్టి, ఈ చీర తీసి బయటెట్టి ఆడు స్కూల్ నుంచి మధ్యాహ్నం వెళ్దాం అన్నాడు. ఆటోకి ఫోన్ చేయి అన్నాడు. ఈ చీర తీసి పైనెట్టి అంత కోరికగా తీసాడు. చీర కట్టుకుని ఉండాలేమో ఆడు వచ్చేటప్పటికి టైం అవుతుందని రెడీగా ఉన్నాను. డిమార్ట్కి వెళ్ళి ఏం కొందారా అన్నాను. ఏం కొంటారు అత్తమ్మా? ఏంటి తెలుసా, సబ్బు అంట, పేస్ట్ అంట, తర్వాత ఏమో పంచదార అంట, మంచూన్ అంట, ఆడికేమో కప్పులు అంట. ఏం కప్పులు అత్తమ్మా? ఆడికి టీ కప్పులు అంట, కప్పులు ఉన్నాయంట అక్కడ. తర్వాత ఏమో ఆడికంట ఏంటది బొమ్మ ఏదో చెప్పాడు, జేసీపీ బొమ్మ, కుక్కర్ అంట. మరి 3 కుక్కర్లు అంటే అత్తమ్మ నాకు కూడా చెప్పాడు. మరి కుక్కర్లు ఉన్నాయంట చూసాడంట. అవన్నీ కొనేయి ఆటోలో వేసుకుని వచ్చేద్దాం అన్నాడు. గురించి ఇలా రెడీ అయిపోయి అవన్నీ కొంటకి వెళ్తారు అత్తమ్మ. వచ్చేటడికి కట్టుకుని కూర్చున్నాం, సంకలు కొట్టుకుంటూ అన్నం తినేస్తాడు. నడు నడు అంటాడు. అలాగే అత్తమ్మ. బజార్కి తీసుకెళ్ళామంటే ఆడితో ఏంటో తెలుసా ప్రాబ్లం, ఆ నాన్న భయపడిపోయి అంటున్నాడు, అమ్మాయిని తీసుకురావద్దు మనం. ఏంటి ఎల్లగానే ముందు సబ్బులకి వెళ్ళిపోతున్నాడు. తెచ్చిన సబ్బులన్నీ నిన్ను సబ్బులు అయిపోయినాయి. అవునత్తమ్మ. మేము పెద్ద సబ్బులు మానేసి శాంపుల్ సబ్బులు కొంటున్నాం. ఆ శాంపుల్ సబ్బులు కూడా తెలిసిపోతున్నాయి ఆడికి. శాంపుల్ వద్దమ్మ, పెద్ద బొబ్బు కావాలని చెప్పాడు. సంతూర్ అంట, లక్స్ అంట, ఇంకోటి ఏంటో రెగ్జోనా అంట. శాంపుల్ నెంబర్ 1 నెంబర్ 1 అంట. అలాగా అన్ని సబ్బులు కావాలంట ఆడికి. ఆ డొక్కు నిండా సబ్బులు పెట్టేసాడు. మా బాత్రూమ్ నిండా సబ్బులే అత్తమ్మ. ఇక్కడ పెట్టాడు, అక్కడ పెట్టాడు. పైగానేమో ఏంటి పేస్ట్లు, చిన్న కోల్గేట్ పేస్ట్లు, రెడ్ పేస్ట్ అంటున్నాడు. ఆ పేస్ట్లు ఎవరైనా తినటానికి కొనమంటారు. కాదు, వీడు పేస్ట్లు సబ్బులు అంటున్నాడు. బబ్బు బబ్బు అంటున్నాడు. తినడానికి కాదండి, మొహం తోముకుంటాకి ఒళ్ళు తోముకుంటాకి కావాలి. 4 బకెట్లు నీళ్లు, 3 రకాల సబ్బులు పెట్టుకుంటాడు. మరి ఏంటో ఈ అలవాటు ఎక్కడ దాకా తెలుస్తుందో నాకు తెలుసుకోలేదు. ఇప్పుడు రెడీ అవ్వమని తీసాడు చీర. ఇదెందుకురా, గుడికి వెళ్ళినప్పుడు కట్టుకుంటాను అన్నాను. కాదు, ఇప్పుడు కట్టుకో, నువ్వు కట్టుకోపోతే ఊరుకోను, నేను స్కూల్కి వెళ్ళను అన్నాడు. సరే కట్టుకుంటాను, నువ్వు వచ్చేటోడు కానీ పైన పెట్టుకున్నాను అనమాట. అలాగండి మనవడా మజాక. దాని మీద ఎద్దుల బండి ఉంది కదా అత్తమ్మ, ఆ బండి వేసుకెళ్తున్నారేమో వెళ్ళాలి కొన్నారు అత్తమ్మ. అదే అనమాట మా ఇంట్లో గొడవ. మా మనవడు సందడి అలా ఉందండి.